నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కువైట్కు భారతదేశం సంఘీభావం తెలుపుతుందనడానికి నిదర్శనంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు కువైట్లో పర్యటించారని కువైట్లోని భారత రాయబారి పరిమితా త్రిపాఠి గారు తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ సమయంలో కువైట్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి ఇండియా సిద్ధంగా ఉందని, ద్వైపాక్షిక సంబంధాల గురించి మంత్రి భారత విదేశాంగ మంత్రి కువైట్ నాయకులతో చర్చించారని చెప్పేసి కువైట్ అధికారులతో జరిగిన సమావేశాలలో వివిధ ప్రాధాన్య రంగాలలో ముఖ్యంగా ఆహార భద్రత, సరఫరా గొలుసు మరియు లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించడం వంటి అంశాలలో కువైట్కు సహకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పేసి మంత్రి జయశంకర్ గారు ధృవీకరించారని చెప్పి ఆమె వెల్లడించారు. కువైట్కు మద్దతు ఇచ్చే ప్రయత్నాలలో భాగంగా అలాగే కువైట్లో పెద్ద మంటలను ఆర్పడానికి భారతదేశం ఇప్పటికే ప్రత్యేకమైన ఫోమ్ పదార్థాలను అందించినట్లు ఆమె చెప్పారు. రాబోయే కాలంలో మరిన్ని ద్వైపాక్షిక పర్యటనలు జరగనున్నాయని, వాటిలో ఒప్పందం పైన చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తారని చెప్పి ఆమె తెలిపారు. జయశంకర్ గారు కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ సబా గారు, కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు మరియు విదేశాంగ రక్షణ మంత్రులతో పలు ఉన్నత స్థాయి సమావేశాలు జరిపినట్లు ఆమె తెలిపారు. ఈ చర్చలలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, అలాగే ప్రాంతీయ ప్రపంచ భద్రతా స్థిరత్వం పైన, ప్రాంతీయ పరిస్థితుల ప్రభావం వంటి అంశాలపైన దృష్టి సారించినట్లు పరిమితా త్రిపాఠి గారు తెలిపారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కువైట్కు భారతదేశం సహాయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆహార భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి భారతదేశం కువైట్ దేశానికి హామీ ఇచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.